ట్రంప్ విజయ అవకాశాల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది సార్? అంటే డెఫినెట్గా సింపతి వస్తుంది ఎప్పుడు కూడా. అంటే ప్రతి ఒక్కటి సింపతి రావాలని రూల్ ఏం లేదు. మనకు అనుభవాలు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ హత్య తర్వాత మామూలు సింపతి రాలేదు. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ విజయం సాధించింది. 400కు పైగా సీట్లు రాజీవ్ గాంధీ ప్రభుత్వకు వచ్చాయి. అయితే ఆ సింపతి ఎక్కువ కాలం నిలబడలే. మళ్ళీ 89కి వచ్చే వరకు బోఫర్స్ కుంభకోణము, దానిపైన జరిగిన పెద్ద పోరాటము, విపి సింగ్ తిరుగుబాటు, ఈ పరిణామాల తర్వాత 89లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందువల్ల సింపతి ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించారు. మీకు ఫస్ట్ టైం అధికారంలోకి రావడంతోనే రామ్లాల్ ఠాకూర్తో కుట్రలు పన్ని కేంద్ర ప్రభుత్వం. సో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. సింపతి వచ్చింది. మీకు మరింత పెరిగిన మెజార్టీతో గెలిచారు. 2004లో అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు అలిపిరి ఘటన తర్వాత చాలా దుర్మార్గమైన ఘటన కదా, ఎవరైనా ఖండిస్తాం. కానీ దాని పట్ల సింపతి వస్తుందని అనుకున్నారు. 6 నెలలు ముందుకు ఎన్నికలు జరిపాడు కూడా, కానీ సింపతి రాలేదు. ఎన్నికలు ఓడిపోయారు. అంటే సింపతి అనేది పొలిటికల్ ఫంక్షన్లో భాగంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు, సింపతి వచ్చింది. ఆయన అధికారంలోకి తర్వాత క్రమంలో రాగలిగాడు. అప్పుడు రాలేకపోయినా అప్పుడు ఉప ఎన్నికల్లో అన్నిట్లో ఉపయోగపడింది. అలాగే మీకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఆ సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది ఎంతో కొంత. సో అందువల్ల అంటే అర్థం ఏంటి, సింపతీలు కూడా ఒక పొలిటికల్ ఫంక్షన్లో భాగం. చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన రాజకీయ సందర్భం ఏంటి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం మొదలైంది. సో వ్యతిరేకత పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత ఉన్న సమయంలో అరెస్ట్ చేస్తే పరిణామం వేరే ఉండేది. జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల తెలుగుదేశం వారే కాదు అందరము ఖండించాం కదా. చంద్రబాబు నాయుడు పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఎవరు అంగీకరించలేదు. సో అందువల్ల అది పొలిటికల్గా మీకు ఎంతో కొంత సింపతి ఇచ్చుంటుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భం కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి పట్ల సానుభూతి, రాజశేఖర రెడ్డి మరణానంతరము ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దానివల్ల సింపతి ఉపయోగపడింది. ఇప్పుడు అందుకే ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతున్నది కూడా అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో ఆయన కనుక ఇప్పుడు మొదటి కేసు రఘురామకృష్ణరాజు కేసుతో ప్రారంభమైంది, అరెస్ట్ కనుక అయితే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతున్నది. సింపతి ఉంటుందా? ఎందుకంటే సాధారణంగా సింపతి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్. సో అందువల్ల మీకు ట్రంప్ పైన అటాక్ జరిగిన పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే పెద్ద ఎత్తున సమాజంలో నిలువున చీలిపోయింది అమెరికన్ సమాజం. నేను లాస్ట్ ఎలక్షన్ చూశాను, 2020 ఎలక్షన్, 24 నవంబర్లో జరిగే ఎలక్షన్స్. ఇప్పటి వరకైతే వివిధ పోల్స్ ట్రంప్కు స్వల్ప ఆధిక్యత ఇస్తున్నారు. 1-2 పోల్స్ బైడెన్ కూడా నిలబడతాడంటున్నారు. బట్ జనరల్ పాపులర్ పర్సెప్షన్ అయితే బైడెన్ ఏజ్, ఆయన ఓల్డ్ ఏజ్ ఇవన్నీ చాలా ముందుకు వస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా బైడెన్ దెబ్బతిన్నాడు. కానీ ట్రంప్ గెలిచితే ఆయన వల్లే గెలవాలి, ట్రంప్ ఓడితే కూడా ఆయన వల్ల ఓడాలి, అంత పోలరైజింగ్ ఫిగర్. సో ట్రంప్ గెలిచినా ఆయన వల్లే గెలవాలి, ఓడినా ఆయన వల్లే ఓడాలి. ఎందుకంటే ట్రంప్కు అనుకూలమైన ఓటు పడితే గెలుస్తాడు, వ్యతిరేకమైన ఓటు పడితే ఓడిపోతాడు. బైడెన్తో సంబంధం లేదు. సో ట్రంప్ ఈజ్ ఏ విన్నర్ ఆర్ లూజర్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ డీడ్స్. అందువల్ల ఎంతో కొంత ఇది సింపతి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రిపబ్లికన్ కన్వెన్షన్ ప్రారంభానికి ముందు ఈ అటాక్ జరిగింది. సో ఇప్పుడు ఇంకొన్ని న్యూస్ కూడా వస్తున్నాయి. అటాక్ చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ అనేవాడు లెఫ్ట్ లీనింగ్ లిబరల్ పొలిటీషియన్స్, డెమోక్రటిక్ పొలిటీషియన్లకు సపోర్టింగ్గా ఫండింగ్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా కొన్ని న్యూస్ వస్తున్నాయి. మరి అది ఎంత మేరకు నిజమో కన్ఫర్మ్ కావాలి, అది అమెరికన్ సమాజం ఎంత నమ్ముతుందో చూడాలి. బట్ గ్యారంటీగా ట్రంప్ హైలీ పోలరైజింగ్ ఫిగర్ కనుక తన సపోర్ట్ బేస్ను భయంకరంగా కన్సాలిడేట్ చేయగలుగుతాడు. అదే సమయంలో ఆయన వ్యతిరేకులు కూడా కన్సాలిడేట్ కావచ్చు, బట్ ఎంతో కొంత తన బేస్ను కన్సాలిడేట్ చేసుకుంటాడు. స్వింగ్ ఓటర్ను కనుక తన వైపు టర్న్ చేసుకుంటాడా అనేది ఒక అంచనా. సాధారణంగా ఇలాంటి అటాక్స్ ఎంతో కొంత సానుభూతి ఇస్తుంది. కానీ అదే సమయంలో ట్రంప్ అధికారంలోకి రాకముందు ఈ పరిస్థితి ఉంటే ఇక ట్రంప్ అధికారంలోకి వస్తే ఏ రకమైన పరిస్థితి ఉంటుంది అనే చర్చ కూడా నడుస్తుంది. ట్రంప్ ఇంకా ఎంత పోలరైజ్ చేసి ఎంత వైలెన్స్ క్రియేట్ చేస్తాడో అని. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఎన్నికల వరకు
ఇన్వెస్టిగేషన్ ఏం తేలుస్తుందన్నది కూడా దీని ట్రంప్ పైన సానుకూలంగా సింపతి ఉంటుందా లేదా అర్థమవుతుంది. ఎందుకంటే క్లియర్గా సెక్యూరిటీ ల్యాబ్స్ కనబడుతుంది. ఎందుకంటే సీక్రెట్ సర్వీసు ఎందుకు యాక్ట్ కాలేకపోయారు మొదటి బుల్లెట్ పేల్చక ముందే? ఎందుకంటే ఆ వీడియోలలో మనకు కనబడుతుంది వాడు ఒక స్టోరీ పైనుంచి ఎక్కుతున్నట్టు, తుపాకీ పట్టుకొని ఎక్కుతున్నట్లు. సో ఉన్న ఐ విట్నెస్లు సీక్రెట్ సర్వీస్ అలర్ట్ కూడా చేశారని. అయినా కూడా సీక్రెట్ సర్వీసు సమయానికి రియాక్ట్ అయ్యి వాడు ఫస్ట్ బుల్లెట్ పేల్చక ముందే న్యూట్రలైజ్, అమెరికా భాషలో న్యూట్రలైజ్ అంటారు, మన దేశంలో కాల్ చేసేయడం, చంపేయడం అంటాం మనం. సో ఆ న్యూట్రలైజ్ చేయలేదు. అఫ్కోర్స్ తర్వాత ఆ ప్రమాదం రాకుండా నివారించగలిగారు, కానీ న్యూట్రలైజ్ చేయలేకపోయారు. వాడు 4-5 బుల్లెట్లు కూడా ఫైర్ చేయగలిగారు. ఫార్చునేట్లీ ట్రంప్ తనను తాను కాపాడుకున్నాడు. ఒక రకంగా సీక్రెట్ సర్వీస్ అలర్ట్ వల్ల కూడా కాదు, తను డక్ చేశాడు, తనకు తాను కొంత కిందికి అయ్యాడు, అంటే తనకు తాకకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ అది ఏమాత్రం చూసినా క్లియర్గా సెక్యూరిటీ ల్యాబ్స్ కనబడుతుంది. ఒక అసాల్ట్ రైఫల్ పట్టుకొని ఒక ర్యాలీలో ఒక వ్యక్తి బహిరంగంగా ఎలా రాగలిగాడు అంత లోపలికి? ఎందుకంటే శానిటైజ్ చేస్తారు సాధారణంగా, అది ఒక చాలా సమీపంలో ఉంది వాడు కాల్చిన ప్లేస్. సో ఒక మాజీ ప్రెసిడెంట్ కదా, ఒక ప్రెసిడెన్షియల్ నామినీ కదా, సో ఆయన వస్తున్న ప్రాంతం అంటే ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేస్తారు. అంటే జల్లెడ పట్టి ఎక్కడ ఎవరు ఏమి ఉన్నది అనేది చూస్తారు. చాలా సెక్యూరిటీ. నాకు వ్యక్తిగత అనుభవం చెప్తాను. జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే, ఆయన మధ్యాహ్నం ఎప్పుడు 2 o'clock వస్తారంటే మార్నింగ్ 8:39 స్టార్ట్ అయింది. సో పోలీస్ డాగ్స్ వచ్చి మా ఇల్లంతా తిరిగాయి. నడ్డా గారు ఎక్కడ కూర్చుంటారు, నడ్డా గారు ఎక్కడ కూర్చునే అవకాశం ఉందని ఆ రూములన్నీ ముందు డాగ్స్ వచ్చి మొత్తం వెరిఫై చేశాయి. సో ఎక్కడ ఏమీ లేదు అని. సో తర్వాత మెటల్ డిటెక్టర్లు పెట్టారు. ఆ ఏరియా అంతా నీకు పోలీస్ డాగ్స్ అన్నీ పరిశీలించాయి. అది కొన్ని గంటల పాటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి వెరిఫై చేశాక ఆయన వచ్చారు. అంటే అలాంటి చిన్న విషయంలోనే ఇంత సెక్యూరిటీ జాగ్రత్తలు ఇండియాలో తీసుకుంటుంది, అమెరికాలో తీసుకోరా? ఒక మాజీ ప్రెసిడెంట్, ప్రెసిడెన్షియల్ నామినీ అలాంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వస్తున్నాడు అంటే ఆ ప్రాంతంలో అడుగు ఇంచు శానిటైజ్ చేయాలి. మరి ఎందుకు చేయలేదో తెలియదు. అందువల్ల దేర్ ద సీరియస్ సెక్యూరిటీ ల్యాబ్స్. అఫ్కోర్స్ ఈ సెక్యూరిటీ ల్యాబ్ డెమోక్రటిక్ పార్టీ కావాలని చేసింది అని ఎవరు అనడం లేదు. బట్ ఇన్వెస్టిగేషన్ ఈ 4 నెలలు, ఇప్పుడు రిపబ్లికన్ కన్వెన్షన్లో ఆయన ఈ వీక్ ఫార్మల్గా నామినేట్ అవుతాడు. అయ్యాక 4 నెలల పాటు ఈ క్యాంపెయిన్ నడుస్తుంది, నవంబర్ 1st వీక్ వరకు. సో ఈ క్యాంపెయిన్లో ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అనేది కూడా ట్రంప్ పట్ల సింపతి అనే ఫ్యాక్టర్ను క్రియేట్ చేస్తుంది. అందువల్ల సింపతి అనేది పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది, నేచర్ ఆఫ్ డెత్ను బట్టి, నేచర్ ఆఫ్ ఇన్సిడెంట్ను బట్టి ఉంటుంది, ట్రాజిక్ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీకు ఒక ప్రజల కోసం ప్రభుత్వ పనుల్లో భాగంగా వెళ్తూ మరణించాడు. అదే అనారోగ్యంతో మరణిస్తే ఉండే సానుభూతి ఒక రకంగా ఉంటుంది, ఇది ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల మీకు సింపతి ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సెవరల్ థింగ్స్. సో అందువల్ల ఎలా ఇప్పటికిప్పుడు మనం కంక్లూడింగ్గా చెప్పలేం, బట్ జనరల్గా అయితే కొంత సింపతి ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే సార్, 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి చేస్తే అది అప్పుడు వైసీపీకి ప్లస్ అయింది సార్. అదే విజయవాడలో 2024 ఎన్నికలకు ముందు గులకరాయితో కొడితే అది మైనస్ అయింది. కాబట్టి అది వాస్తవం మీకు అంతే. అంటే అప్పుడు సాధారణంగా సింపతి అంటే అప్పుడున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో అటాక్. అఫ్కోర్స్ ఆ అటాక్ కూడా ఎంతమంది తెలుగుదేశం కూడా చాలా సమర్థవంతంగానే ఎక్స్పోజ్ చేసింది కోడికత్తిని. ఎందుకంటే ఆ అటాక్ ఈ ట్రంప్ అటాక్ అసలు మనం పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన ఆ కోడికత్తి అటాక్గా తెలుగుదేశం అభివర్ణించిన అటాక్ కానీ, మీరు ఈ గులకరాయ్ అటాక్ కానీ, ఇంకా నిజంగా చెప్పాలంటే గులకరాయ్ అటాక్ కొంత అటాక్ లాగా అనిపించింది. కానీ ఎయిర్పోర్ట్లో జరిగిన అటాక్ మరి నిజంగానే అది ఎంత మేరకు అటాక్ అనేది క్వశ్చనబుల్ ఇప్పటికీ. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కేసు లాజికల్ కంక్లూజన్కి రావాలి కదా, రాలేదు కదా. కానీ ఇది ట్రంప్ పైన ఇప్పుడు గుటోరియా అనే ఒక డెమోక్రటిక్ పార్టీ సపోర్టరు, అంటే ప్రెసిడెంట్ బైడెన్కు అడ్వైజరు, ఆయన ఒక మాట కన్వర్జేషన్లో ఖండిస్తూ అన్నీ చెప్తూ కూడా సపోర్టర్లే ఇది పని చేసుకున్నారా అనే యాంగిల్లో కూడా ప్రోబ్ చేయాలి అంటాడు ఒక నేషనల్ ఛానల్లో. సో ఆ డైమెన్షన్ కూడా ఇంకా రావచ్చు. కానీ బట్ ఈ ఇన్సిడెంట్ చూస్తే అలా అనిపించలేదు.
ఇట్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే చాలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ కాస్తంత కొద్దిగా అటు ఇటు ఇలా ఇలా అన్నాయంటే మాత్రం ప్రాణం అయిపోయేది. ఫోర్ హెడ్లో కరెక్ట్గా ప్రాణం పోయే చోటు తగిలేది. అందువల్ల ఎవరైనా దాడి చేయించుకుంటే ఆ లెవెల్ ఆఫ్ దాడి చేయించుకోరు, ఎందుకంటే అది చాలా రిస్కీతో కూడుకున్న పని కదా. సో ఎందుకంటే నీకు కాస్తంత అటు ఇటు అయినా అలా మళ్ళీ ఒక్క గన్ షాట్ కాదు, ఎందుకంటే 3-4 షాట్స్ చేశారు, 4-5 చేసినట్టున్నారు. సో అందువల్ల అది రియల్ ఇన్సిడెంట్, అనుమానంలో రియల్ ఇన్సిడెంట్. దాని జరిగిన తీరు కానీ సర్కమ్స్టెన్సెస్ కానీ నేనంతా ఇంటర్నేషనల్ మీడియా అంతా ఫాలో అయ్యాను, CNN కానీ మీకు BBC. సో ఇంటర్నేషనల్ మీడియాలో వివిధ రంగాల సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ ఇన్సిడెంట్ కాదు. సో మీకు ఎందుకు ఈ ఉదాహరణ మీరు రైజ్ చేశారు కనుక, ఇప్పుడు ఆ గులకరా ఇన్సిడెంట్ పైన, విశాఖ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పైన ప్రత్యర్థులు ఇది ఫేక్ ఇన్సిడెంట్ అని రైజ్ చేశారు కనుక ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పైన జరిగింది ఫేకా కాదా అనే డిబేట్లకు నేను వెళ్ళడం లేదు, నేను కాదు తేల్చాల్సింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తేల్చాలి. కానీ ఇక్కడ కనీసం ఆ డిబేట్ నడిచింది. అది అమెరికాలో అయితే అది ఫేక్ ఇన్సిడెంట్ లాగా ఎక్కడ అనిపించలేదు. ఇంటర్నేషనల్ మీడియా, ఈవెన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా FBI, ఇప్పుడు ట్రంప్ ఏం అధికారంలో లేడు, అధికారంలో డెమోక్రటిక్ పార్టీ ఉంది, కానీ FBI చాలా క్లియర్గా తేల్చేసింది కదా ఇది అసాసినేషన్ అని FBI చెప్పేసింది. FBI ప్రతినిధి ఇంటర్నేషనల్ మీడియాతో కూడా మాట్లాడాడు. సో ఆయనకు చాలా క్లియర్గా ఇట్స్ ఏ అసాసినేషన్ అటెంప్ట్ అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో టాప్లో ఉండేటువంటి ఏజెన్సీ అది FBI. సో వాళ్ళే చెప్పేశారు ఇది అసాసినేషన్ అటెంప్ట్, ఇది హత్యా ప్రయత్నమే అని. అందువల్ల దాన్ని కూడా మనం కంపేర్ చేయలేము. బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ అటాక్ ఎంతో కొంత సింపతికి యాడ్ అయితే యాడ్ కావచ్చు, ఎంత అయిందో నేను చెప్పలేను, దానివల్లనే గెలిచారని. అసలు గులకరాయి అయితే సింపతి రాలేదనేది మనకు ఫలితాలను బట్టి క్లియర్గా తెలుస్తుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పిన సూత్రం అదే, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్. సింపతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అలిపిరి ఘటన ఎవరైనా ఖండించాం కదా, అందరం అయ్యో అన్యాయం కదా చంద్రబాబు నాయుడు పైన ఇలా అటాక్ చేయడం ఏందని అనుకున్నారు, కానీ అది ఓటింగ్లను ప్రభావితం చేయలేదు. ఇప్పుడు అలిపిరిలో నక్సలైట్లు చంద్రబాబు నాయుడును క్లెమర్ మైండ్లతో అటాక్ చేయడం పట్ల యునానిమస్ ఒపీనియన్, దాంట్లో భిన్నాభిప్రాయం ఏముంటుంది, అన్యాయం కదా చంద్రబాబు నాయుడు పైన దాడి చేయడం ఏంటి, ముఖ్యమంత్రి పైన ఇలా దాడి చేయడం ఏంటి అని నక్సలైట్ సపోర్టర్లు సహానుభూతి పరులు మినహా సాధారణ ప్రజలు ఎవరైనా సింపతి చెప్తారు. సింపతి లేదని కాదు, ఆ సింపతి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ చూపడమా చూపకపోవడం, సింపతి ఖచ్చితంగా ఉంటుంది, ఏ ఇన్సిడెంట్లో అయినా సింపతి ఉంటుంది. ఆ సింపతి రాజకీయపరమైన ప్రభావాన్ని చూపుతుందా లేదా అన్నదే పాయింట్. చంద్రబాబు నాయుడు పైన జరిగిన అలిపిరి ఘటన కూడా డెఫినెట్గా ఆయన పట్ల సింపతి ఉంది. సో కానీ అది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకోలేదు. పొలిటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకోవడం అనేది కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. సింపతి ఏ ఇన్సిడెంట్లో అయినా ఎంతో కొంత సింపతి ఉంటుంది. ఆ సింపతి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుందా లేదా అనేదే పాయింట్.